హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అండ్ ఆ మోసాల నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో బేసిక్గా రియల్ ఎస్టేట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అండ్ ఆ మోసాల నుంచి మనం ఎలా జాగ్రత్తగా పడాలండి? రియల్ ఎస్టేట్లో మోసాలు అనేటివి మనం సర్వసాధారణంగా తీసుకుంటున్నాం. అంటే మోసాలు అనేటివి ఎట్లా డబుల్ రిజిస్ట్రేషన్ వేయడము, జీపీఏ ద్వారా అమ్మడము, అలాగే ఒక ప్లాట్ను అమ్మిన తర్వాత రెండోసారి ఇంకోసారి అమ్మడము. సో ఈ విధంగా అన్ని రకాలుగా మోసాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు లేఅవుట్ చేస్తున్నా కానీ లేఅవుట్ చేసినామనడము, ఒక డైరెక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ను నాలా కన్వర్షన్ తీసుకోకుండానే అమ్మేయడము. సో ఆ యొక్క హెచ్ఎండిఏ ప్లాట్లు అని చెప్పేసి డిటిడిసి ప్లాట్లు అమ్మడము, ఇట్లా అనేక రకాలుగా వ్యవహారాలు ఉంటాయి. అప్పుడు ఒకసారి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొని మనం ఒక వెంచర్ వేసి దాన్ని నాలా కన్వర్షన్ పర్మిషన్ తీసుకొని జీపే ద్వారా అమ్ముతున్నామా, రెగ్యులర్గా అమ్ముతున్నామా, ఇలాంటి ఏ విధంగా అమ్ముతున్నామా అన్నప్పుడు మోసాలు అనేవి ఏ విధంగా జరుగుతాయి. మొదలు డబల్ రిజిస్ట్రేషన్స్. ఒక ప్లాట్ అమ్మిన తర్వాత అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాట్కి మళ్ళీ డైరెక్షన్స్ మార్చి, అంటే ఈ తూర్పుకు పడమరకు ఉన్న ప్లాట్ని ఉత్తర దక్షిణ ప్లాట్గా మార్చి వెంచర్ని అంతా మార్చి మళ్ళీ ఇంకొకసారి అమ్ముతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూసినప్పుడు ఈ యొక్క డైరెక్షన్స్ అన్ని చేంజ్ ఉంటాయి కాబట్టి ఆ ప్లాట్ ఇది అమ్ముడు పోలేదు అనుకొని మనకు రిజిస్ట్రేషన్ రెండోసారి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఈ వెంచరు మనం ఒకసారి కొన్నారు ఇంకోసారి అమ్ముతున్నారు అన్నప్పుడు అలాంటి మోసగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే హెచ్ఎండిఏ ప్లాట్లు, డిటిడిసి ప్లాట్లు ఉంటాయి. మనం హెచ్ఎండిఏ ప్లాట్లకు డిటిడి ప్లాట్లకు తేడాన్ని మనం బాగా గమనించుకోవాలి. సో అలాగే ఈ యొక్క ఎవరైతే వెంచర్ చేస్తున్నారో ఈ వెంచర్ యొక్క వారి యొక్క చాలామంది అందరూ వెంచర్లు వేస్తున్నారు. ఈ మధ్యన డబ్బులు తీసుకుంటున్నారు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, డబ్బు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఆ ప్లాట్ ఎక్కడ ఉందో వీళ్ళకి చూపించట్లేదు. ఇప్పుడు మనకి యాదగిరి దగ్గర ఉన్నటువంటి వెంచర్స్లలో చాలా మటుకు ఇలాంటి పరిస్థితి జరిగింది. అందరి దగ్గర రిజిస్టర్ పేపర్స్ ఉన్నాయి, కానీ ఆ ప్లాట్ ఎక్కడుందో తెలియదు. అంటే ఇలాంటి మోసాలు అనేటివి సర్వసాధారణంగా అయిపోయినాయి. ముందు మనీని ఏం చేస్తారు, ఇన్స్టాల్మెంట్లో కట్టండి, మంత్లీ 20,000 కట్టేసి మీ ప్లాట్ మీరు బుక్ చేసుకోండి అని చెప్పి చేస్తారు. తీరా రిజిస్ట్రేషన్ వచ్చినప్పటికీ మనకి ఏదో ఒక డ్రాబ్యాక్ చూపించి ఆ ప్లాట్ మీ దగ్గర లేదు, ఇంకో ప్లాట్ చూపిస్తారు. ఇట్లా అనేక రకాలుగా మోసాలు అనేటివి ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతాయి. ఎప్పుడైనా మనం ప్లాట్లు కొనేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ మనం బాగా గమనించాల్సిందంటే, ఆ ప్లాట్ యొక్క మనం ఖచ్చితంగా ఆ యొక్క 35 years మినిమం 30 years లేదా 1955 నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే లీగల్ ఒపీనియన్ తీసుకుంటామో ఆ ప్లాట్ మనకు ఖచ్చితంగా ఆ లీగల్ ఒపీనియన్ మనం ఒక అడ్వకేట్ని సంప్రదించుకొని మనం 60 లక్షలు 50 లక్షలు పెట్టి ప్లాట్ కొంటున్నాము, కొంత అమౌంట్ పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, మీకు పూర్తిగా ఆ యొక్క అవుతుంది. ఆ లీగల్ ఒపీనియన్లో మనకి ఏమిస్తారు, 30 సంవత్సరాల డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా కన్వర్షన్ అయిందా లేదా, నాలా కన్వర్షన్ అయిన తర్వాత ఆ వెంచర్ ఎలా చేశారు, ఆ వెంచర్ ఏమైనా లోన్లలో ఉన్నదా, అంతకుముందు అమ్మేసింది ఉందా, ఇలా ప్రతి పాయింట్ను డీటెయిల్గా క్లియర్గా చూసి ఒక లీగల్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే లీగల్ ఒపీనియన్ మనం తీసుకుంటామో ఆ ప్లాట్ను మనం కొనొచ్చు అని కాన్ఫిడెంట్గా కొనొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద అవగాహన ఉంటుంది. ఈ అడ్వకేట్కి ఏముంటుంది, లీగల్ ఒపీనియన్ పైన అవగాహన ఉంటుంది. మామూలుగా పబ్లిక్ కొనేటప్పుడు మాత్రం కొన్ని మళ్ళీ ఎంత డబ్బులు ఓటుకు బాధపడే కంటే ఈ లీగల్ ఒపీనియన్ ద్వారా కొనడం వల్ల పబ్లిక్ ఆ యొక్క మోసాలన్నింటినీ అరికట్టచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.